హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో భారీ ఏర్పాటు చేసి కోడి పందాలు, భారీ కెసినో నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని పట్టుకున్నారు. ఈ రైడ్ లో భాగంగా భారీ కెసినో కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే 30 లక్షల రూపాయల నగదు, 25 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. ఈ కోడి పందెం కోసం తీసుకువచ్చిన 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ పార్టీ అధికారులు తెలిపారు. కాగా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత నిర్వహించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో భారీ ఏర్పాటు చేసి కోడి పందాలు, భారీ కెసినో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఆ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో తొల్కట్ట గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతుందో ఆ ఫామ్ హౌస్ లో కోడి పందాలు ఆడుతున్నటువంటి టీం పైన పక్కా సమాచారంతో అయితే రాజేంద్ర నగర్ ఎస్ఓటీతో పాటు లోకల్ పోలీసులు రైడ్ అయితే నిర్వహించారు. అందులో 30 లక్షలకు పైగానే డబ్బులు దొరికినట్టుగా సమాచారం. దాంతో పాటు 60 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 60 కార్లను కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రాజేంద్ర నగర్ డీసీపీ ఆయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం రైడ్స్ అన్ని కూడా జరిగాయి. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో తొల్కట్ట గ్రామం ఏదైతుందో అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కొంతమంది బడా నేతలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే కోడి పందాలను నిర్వహిస్తున్నటువంటి వారి ప్రాథమిక సమాచారంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పెద్ద ఎత్తుల్లోనే కోడి పందాలు నిర్వహిస్తున్నారు అని అయితే గుర్తించారు. ప్రస్తుతం వారందరినీ కూడా ఎవరైతే కోడి పందాల్లో పాల్గొన్నారో వారందరినీ కూడా విచారించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకని అంటే మొయినాబాద్ ఈ ఫామ్ హౌస్ దగ్గర ఎందుకని కోడి పందాలు నిర్వహించాల్సి వచ్చింది, అసలు ఏంటి, ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సోదరులలో పెద్ద మొత్తంలోనే డబ్బులు దొరికినట్టుగా తెలుస్తుంది. ఎంత మేర డబ్బులు దొరికాయి, ఏంటి బిహైండ్ ఏమంది అనేది ఇంకా కూడా పూర్తిగా బయటికి రావాల్సినటువంటి విషయం. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఓ రాజకీయ పార్టీ నాయకుడే నిర్వహించినట్లు కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఆయన ఎవరంటూ కూడా పోలీసులు ఏమైనా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగిందా? అంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించి బిహైండ్ పొలిటికల్ పార్టీ నాయకుడు ఉన్నప్పటికీ గానీ అది పోలీసులు అఫీషియల్ గా బయటికి చెప్తే గానీ మనం ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలేము. అందుకోసంలో భాగంగానే ఇప్పుడు ఎవరు పొలిటికల్ పార్టీలకు సంబంధించి వీళ్ళు ఎవరు నిర్వహించారు, దీనికి సంబంధించి నిర్వహణకు డబ్బులు కావచ్చు, వచ్చినటువంటి వారందరికీ అక్కడ మందు ఏర్పాట్లు వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారించడం అయితే జరుగుతుంది. స్పెషల్ గా అతి త్వరలోనే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఈ కోడి పందాలకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారంతోనే రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. కాబట్టి రైట్ అందరినీ కూడా విచారించిన తర్వాత ఫర్దర్ గా కూడా దీనికి సంబంధించి డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయబోతున్నారు. ఏం జరిగింది, కోడి పందాలకు సంబంధించి ఎటువంటి రైడ్స్ నిర్వహించారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. రైట్, థాంక్యూ మధు.